యూట్యూబ్ అనగానే ఇప్పటికీ ఒక తక్కువ చూపు ఉంటుంది చాలా మందికి. ఆయన యూట్యూబ్‌లో పాటలు చేస్తాడు అది ఏందంటుంటారు. ఏ పాటైనా 100 మిలియన్లు, 200 మిలియన్లు అని మీరు మాకు కొలిసేది కూడా ఆ యూట్యూబ్ నుంచే. అవును. సో, ప్రజల్ని చేరడానికి మనకున్న ఏకైక సాధనం యూట్యూబ్ మాత్రమే. అది ఎంత పెద్ద స్టార్‌కైనా, ఎవరికైనా. ఇప్పుడు సీడీలు లేవు. లేకపోతే ఇంకేదో లేవు కదా! క్యాసెట్లు లేవు. ఉన్నది యూట్యూబ్‌లోనే. యూట్యూబ్‌లో పాట పెడితేనే జనం ఒక చూస్తున్నారు. ప్లాట్‌ఫార్మ్ అది. ప్లాట్‌ఫార్మ్ అది. హ్మ్. అయితే నేను ఆలోచించి ఆ రోజు ఏం చేశానంటే, నాకు ఒక కళ ఉండేదన్నట్టు చానా రోజుల నుంచి. దానికోసం 2 ఇయర్స్ ట్రై చేశాను నేను. ఈటీవీ వాళ్ళతోని ట్రై చేశాను. హ్మ్. హ్మ్. ఇలాంటి ఎమోషనల్ పాటలు హిందీలోనో లేకపోతే ఇంగ్లీష్‌లోనో ఒక స్టోరీ తీసుకొని 5 మినిట్స్‌లో పాట అయిపోతుంది కదా! హ్మ్. తెలుగులో అప్పటి వరకు ఏముండేది పాటలు ప్రైవేట్ సాంగ్‌లు యూట్యూబ్‌లో అంటే ఏదో ఫోక్ సాంగు, ఆ పాత కాలపు ఫోక్ సాంగ్స్ లేకపోతే ఏదో ఒక సమస్యల మీద ఏదో జనరల్‌గా ఒక చిన్నపాటి ఒక లోకల్ వైపు ఉండే పాటలే ఉండేవి. అవును. దీన్ని ఒక బ్రాండ్ ఎందుకు చేయకూడదు? హ్మ్. ఒక ఒక గంటన్నర చెప్పే కథ, 2 గంటలు చెప్పే కథ ఒక 5 నిమిషాల్లో ఎందుకు చెప్పకూడదు అన్న థాట్ ఉండే నేను ఇలా ఈటీవీ చుట్టూ తిరిగాను. హ్మ్. ఇంక ఇయ్యే పాటలు ఇవి తీసుకొని. తర్వాత ఇగ నాకు ఇలా కాదు ఈ ఎవరు కథాగానం అనే కాన్సెప్ట్‌ని మొదలుపెట్టింది నువ్వే కదా అవును. చిన్ని. ఆ! కథగా. నేను జస్ట్ 2, 3 పాటలు చేసి ఇండస్ట్రీ దృష్టిలో పడిపోయి మళ్ళీ సినిమాలు చేసుకుందాం అనుకున్న టైంలో అనుకోకుండా కరోనా వచ్చింది. హ్మ్. కరోనా వచ్చి సినిమాలు ఇండస్ట్రీ అందరూ బంద్ అయిపోయారు కదా! అప్పుడు నాకు ఆల్రెడీ అప్పుడప్పుడే కొత్తగా వచ్చిన బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని ఎలాగో మళ్ళీ కరోనా సెట్ అయిపోయి మళ్ళీ సినిమాలన్నీ స్టార్ట్ అయ్యేసరికి టైం పడతది కదా! ఈ టైంలో నేనేమేమి చెప్పాలో అన్నీ దీంట్లో చెప్పేద్దామని నాన్న ఎమోషన్, ఒక వేరే ఎమోషన్, ఇంకో ఎమోషన్ ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. ఒక థాట్ వచ్చింది ఓ రోజు. హ్మ్. స్ఫూర్తివంతమైన మనుషులుంటారు. హ్మ్. అందరి మీద బయోపిక్‌లు రావు సినిమాల్లో. అవును. అందరి మీద స్టోరీస్ తీయలేరు. సో, నాకు దొరికిన 5 మినిట్స్‌లో ఆ కథని చెప్పొచ్చు కదా! హ్మ్. ముద్రించొచ్చు కదా! అని చెప్పి ఫస్ట్ 'జార్జి రెడ్డి' కథ తీసుకున్నాను నేను. ఉద్యమంలా ఎగసిన తార పొద్దు పొడుపై నడిపే ధీర చేగువేరా నీలో చేరారా చెరిగిపోని చైతన్యపు దారా జార్జి రెడ్డి ఒంటి పేర జాగృతే నీ ఇంటి పేర నువ్వు మా ఉస్మానియా దండోరా నీకు మా గుండెలతో దండేరా 'జార్జి రెడ్డి' కథాగానం అని. అది చూసి నాకు కేసీఆర్ వాళ్ళు సంప్రదించడంతో అది కేసీఆర్ గారు అప్పుడు ఏంటి నేను కేసీఆర్ గారు కథాగానం చేసేటప్పుడు కూడా నేను ఎక్కువ రేవంత్ అన్న వైపు ఆయన పాటలు చేస్తూ ఉండేవాడిని. హ్మ్. వాళ్ళు డౌట్‌గానే వచ్చారు ఈయన చేస్తాడో లేదో అని. హ్మ్. సో, నేను నా కేసీఆర్ గారి మీద ఎప్పటికీ ఆ రెస్పెక్ట్ ఉంటదండి. బట్ నేను ఈ పాటలో మాత్రం రాజకీయపరమైన విషయాలేం చెప్పలేను. హ్మ్. ఆ పాలసీలు, పరిపాలన గురించి చెప్పలేను. హ్మ్. బట్ కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయనకు స్టోరీ ఉంది. ఆయన తెలంగాణ కోసం చేసిన ఫైట్ ఉంది. హ్మ్. దీనిని మాత్రమే చెప్పి ఒక కథాగానం చేస్తే ఇది అన్ని వర్గాలకు నచ్చుద్ది. అవును. దీనికో పార్టీ రంగు దీనికి ఎందుకంటే పూయదు. ఆయన హిస్టరీని హిస్టరీని. డాక్యుమెంట్ చేయడం అది ఒక అది. రకంగా. అలాగే నేను చేస్తే అది హ్మ్. ఆ పాట అసలు ఇగ రాజకీయ పాటల్లోనే ఒక అద్భుతమైన అది ఇచ్చింది. అప్పటినుంచి ఇంక కథాగానాలకు గూడా ఒక బ్రాండ్ అయిందది. జయ హో మా జాతి ప్రథముడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజ్యాగ్రజుడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూసాడో పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలువది ఏనాడో కాలమంతా గడిసినంక నెమరేసుకుంటారో. అంటే కేసీఆర్‌ది చేసిన పాట ఒక రకంగా ఉద్యమ రూపాన్ని, ఉద్యమ ఉధృతిని కూడా చూపించింది చిన్ని. చూపించింది. అవును. ఓ రకంగా అంత చేసినప్పుడు అంటే లోపల ఫీల్ అయితే తప్ప అంతటి సాహిత్యం బయటికి రాదు. ఒక అవును. మనిషిని పొగిడి భజన చేసేవాళ్ళు వేరే ఉంటారు. హ్మ్. మనసు లోతుల్లో నుంచి వాస్తవాన్ని బయటకు పెట్టేవాళ్ళు వేరు. నిజమైన కళాకారులు అయి ఉంటారు. సో కళాకారులను అభిమానించే కేసీఆర్ ప్రభుత్వం నుంచి చరణ్ అర్జున్‌కి ఏమన్నా ఊతం దొరికిందా అసలు కనీసం? కనీసం ఒక మెసేజ్ గాని, ఒక ట్విట్టర్‌లో ఏదో అది గూడా అభినందన గూడా రాలేదు. హ్మ్. బట్ ఆ పాటని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఆ పాటని విన్నారు. ఆ పాటని ప్రతి సభల్లో వేసుకున్నారు గానీ, హ్మ్. ఎందుకు అంటే అంటే వాళ్ళని గూడా తప్పు పట్టలేము. ఈ తెలంగాణలో అసలు ఆయనకి తెలుసా? కేసీఆర్ గారికి తెలుసా? తెలుసు పాట తెలుసు అలా. హ్మ్. నేను మొన్న ఓడిపోయిన తర్వాత ఆయన ఒకసారి వేరే సినిమా ప్రమోషన్‌లో భాగంగా కలిసినప్పుడు ఆయన నన్ను చాలా ఆత్మీయంగా హ్మ్. ఫోటో చూసుంటారు బయట. హ్మ్. అది ఫస్ట్ మీటింగ్ అదే. హ్మ్. మిస్ అయ్యాం నిన్ను అన్నారా? అన్నారు. నేను మిస్టేక్ జరిగింది. నిన్ను పిలవలేకపోయాం. నేను గుర్తించలేకపోయాం అని అన్నారు. అంటే ఆయనకు లోపల ఉంది. ఆయన 2, 3 సార్లు చెప్పారంట కూడా.